morning everybody. Meghana Dental Institute of Management and students, I thank you very much on behalf of our K6 channel. Conducting a seminar on organ donation camp. తెలుగు వస్తుంది అందరికి? ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడుకుందాం. K6 మీడియా పార్ట్నర్ ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జీవన్ దాన్ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేసి అవయవ దానాలపై ఒక అవగాహన కల్పిస్తూ అవసరం ఉన్న పర్సన్స్ కు ఆ యొక్క అవయవాలు దానం చేసేందుకు ఆ యొక్క టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు జీవన్ దాన్ గురించి తెలుసుకోవాలంటే వెబ్సైట్ ప్రతి ఒక్క సెల్ ఫోన్ లో ఈరోజు నెట్ అవైలబుల్ ఉంది అందరి వద్ద. జీవన్ దాన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ యొక్క ఆర్గనైజేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మీ వద్ద ఉంటుంది. అయితే ఈరోజు భారతదేశం చూసినట్లయితే ముఖ్యంగా చాలా మంది చాలా రకాల వ్యాధుల బారిన పడేసి ప్రమాదాలకు గురయ్యేసి అవయవాల కొరత వల్ల అందకపోవడం వల్ల ప్రాణాలు విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అవునా కాదా? తెలుసా మీకు? అవునా కాదా? నేను చెప్పినంత నిజం ఉందా లేదా? అవయవాల కొరత వల్ల చాలా మంది అంటే మన బంధువులు ఇప్పటికీ చాలా మంది మన బంధువులలో చూసుంటాం. ఎందుకంటే ఒక పేషెంట్ హాస్పిటల్ వెళ్ళిందంటే ఆ పేషెంట్ కోమాలకు వెళ్ళిన పరిస్థితుల్లో సీరియస్ కండిషన్ లో వైద్యులు అంటే మీరే భావితరాలకు వైద్యులు కాబోయే ఏం సజెషన్ చేస్తారు? పరిస్థితి బాగా సీరియస్ గా ఉంది, హైదరాబాద్ తరలించాలి అని చెప్తారు ఉన్నత వైద్యం కోసం. కొన్నిసార్లు అక్కడికి వెళ్ళినా కానీ వైద్యం అందుతుందో లేదో మార్గ మధ్యలో కూడా ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్తారు. అవునా? అలాంటి వారికి బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అంటారు. ఈ బ్రెయిన్ డెడ్ అయిన వారి నుండి మరణించిన వారి నుండి అవయవాలు సేకరించేసి అవసరం ఉన్న వారికి అమర్చడం జరుగుతుంది. ఒక మనిషి ఉన్న అవయవాలు కళ్ళు గాని గుండె గాని కాలేయం గాని తదితర అవసరమైన అవయవాలు దానం చేసినట్లయితే 18 మందికి పునర్జన్మనిచ్చిన వాళ్ళు అవుతారు. ఒక్క మనిషి శరీరము 18 మందికి పనిచేస్తుంది. ఈ రోజు ఈ పనికిరాని శరీరం చూసినట్లయితే చనిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారు? కాళ్ళ పెడతారు, కొందరు ఖననం చేస్తారు. కాళ్ళ పెడితే ఏమవుతుంది? బూడిదగా మారిపోతుంది. ఖననం చేస్తే ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది, మట్టిగా మారిపోతుంది. కానీ బూడిలో కలవకుండా మట్టిలో కలిసిపోకుండా ఉండాలి అంటే ఈ మానవ జన్మ మరో జన్మకు పునర్జన్మనిచ్చే అవకాశం ఈ K6 జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఈరోజు కల్పిస్తా ఉన్నది. అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ మానవుడు మరో 18 మందికి జీవం పోసే అవకాశం ఉంది. దాన్ని ఎలా ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవచ్చు? మనిషి బతికుండగానే ఈ యొక్క అవయవాలు సేకరిస్తారా, చనిపోయిన తర్వాత సేకరిస్తారా అనే అంశాల గురించి టెక్నికల్ గా మన డాక్టర్ ప్రిన్సిపల్ గారు నందకుమార్ గారు మీకు వివరిస్తారు. ఈ రోజు భారతదేశంలో చూసినట్లయితే మెడికల్ సంబంధించిన విద్యార్థుల విషయం మనం చూసినట్లయితే ఒక సైన్స్ 5 సంవత్సరాలు విద్యను అభ్యసిస్తున్న మెడికల్ రీసెర్చ్ చేయాలంటే ఒక పార్థివ దేహం కావాలి. ఎంతమందికి ఒక పార్థివ దేహం కావాలో మీకు తెలుసా? ఎవరికైనా? ఒక డెడ్ బాడీ మీద ఎంతమంది ఎక్స్పెరిమెంట్ చేస్తారు? 5 మెడికల్ కలిసి ఒక డెడ్ బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది, రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు మన పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భారతదేశంలో చూసినట్లయితే 300 మంది మెడికల్ విద్యార్థులకు ఒక డెడ్ బాడీ పరిశోధన చేస్తా ఉన్నారు. అంటే ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తున్నాం. దీనికి గల కారణాలు ఏమిటి అంటే అవయవాల కొరత వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. కోల్పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఎందుకంటే మనం ఒక కారులో జర్నీ చేస్తా ఉంటే ముందస్తుగా చూసుకుంటాం తగిన జాగ్రత్తలు. ఆ వెహికల్ ఎక్కడైనా పంక్చర్ అవుతుందేమో ఒక స్టెప్ని పెట్టుకొని పోదామని. అవునా కాదా? ఆ స్టెప్ని ఉంటే మళ్ళీ ఏమంటే రిపేర్ చేసుకొని పోతుంది.
ఆ భగవంతుడు కూడా మనకు అన్ని కూడా ఎక్స్ట్రా ఇచ్చాడు. 2 కళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కిడ్నీలు ఇచ్చాడు, ఈ రకంగా చాలా పార్ట్స్ ఇచ్చాడు. కానీ ఉన్నాయి ఇయ్యమని అంటలేడు. చనిపోయిన తర్వాత మీ యొక్క అవయవాలు ఇతరులకు ఇచ్చినట్లయితే మీ వల్ల 18 మంది పునర్జీవం పొందుతారు. అంటే 18 మంది మీలో మీ తల్లిదండ్రులు చూసుకోవచ్చు. మనిషి చనిపోయినా కానీ మళ్ళీ రీబర్త్ తీసుకునే అవకాశం ఈ రకంగా ఉంది అని చెప్పడానికి ఈరోజు జీవన్ దాన్ సంస్థకు తోడుగా K6 ముందుకు వచ్చేసి ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది. ఈ నెల 21వ తేదీన ఆర్మూర్ రోడ్ లో సాబియా గార్డెన్ లో ఉదయం 10 గంటల నుంచి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ పై అవగాహన సదస్సుతో పాటు రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈ జీవన్ దాన్ అనేది ప్రభుత్వ సంస్థ, భారతదేశంలో ఎక్కడ లేదు ఇలాంటి సంస్థ. అంటే భారతదేశంలో ఈ రోజు చూసినట్లయితే ప్రతి 15 నిమిషాలకు ఒక వ్యక్తి అవయవాల కొరత వల్ల ప్రాణాలు కోల్పోతా ఉన్నాడు. 6 లక్షల మంది అందరూ ఉన్నారు. ఈ రోజు ప్రతి 15 నిమిషాలకు 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు దేశవ్యాప్తంగా. అంటే పోయిన ప్రాణాలు బూడిదలో కలవకుండా మట్టిలో కలిసిపోకుండా ఉండాలంటే మరొకరికి పునర్జన్మ ఇవ్వాలంటే ఈ అవయవ దానం కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి చోట వెళ్ళినప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తా ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా కానీ స్పీచ్ లో తను ఒక మాట చెప్తా ఉంటారు. ఏంటి అది తెలుసా మీకు? స్వచ్ఛ భారత్ అని ఒకటి చెప్తా ఉంటాడు. యువత తలుచుకుంటే సాధించనిది ఏమీ లేదు అని చెప్తా ఉంటాడు. ప్రపంచంలో ఉన్న యువత ఏదైనా చేయవచ్చు అనేది. ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ యువత ముందుగా, అవునా కాదా? యువత చేతుల్లో అలాంటి ఆయుధం ఉన్నది. ఇప్పటి వరకు కేవలం మనము దానాల విషయం చూసినట్లయితే అన్నదానము, రక్తదానము, నీళ్ల దానము, కంటి దానము, ఈ దానాలే చూసాం, ఈ దానాలే విన్నాం. అవునా? ఇంకేమైనా దానాలు విన్నారా మీరు? విన్నారా? అవయవ దానం విన్నారా? అవయవ దానం చేసినట్లయితే ఎంతమందికి పునర్జన్మ లభిస్తుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాల గురించి మన డాక్టర్ గారు వివరించాల్సిందిగా కోరుతున్నాను. Mr. Srinivas Reddy Garu from K6 and Media Vision channels, and my dear staff members and students, very good morning to all of you. So today we have gathered here to have some knowledge and awareness about organ donation and what are the requirements of various organs in the human body, and what we can donate and what time we can donate, all these things. There are 2 types of donations, organ donations. That is, one is from the deceased one, that is dead persons organ donation. Another is from the live persons, live human beings. Mostly all these things what Srinivas Reddy has talked about is from the dead persons, and except cornea donation and kidney donation. Kidneys, we have 2 kidneys, normal human beings. Both the functioning kidneys are normal, then there is a very chance of donating 1 kidney to the needy person. At the same time, but cornea donation also is from dead persons only, I am sorry. Only for other tissues like skin and any other thing, that those can be donated to the from the live persons. So cornea donation also is taken from the dead persons only. Most common donations which happen in the form of organ donation is normally kidneys only nowadays. We see a lot of scams, lot of smuggling of kidneys, everything happening because officially our government, Indian government has formed a act for this, the Human Organ Transplantation Act, Organ Transplantation Act, that was initiated in the year 1994, but later on it was amended in 2011 due to some reasons. Some amendments have taken place. In spite of this act and amendments, many people are not aware of this organ donation, and some people of
misappropriating, they are misutilizing the organ donation, like kidney donation, kidney transplantation. So that is the reason government is also having a very strict vigilance over this voluntary donation from the live persons. But it doesn't have any objection for the organ donation from the deceased persons, dead persons. Is that clear? So government is very strict about vigilance about the organ donation from the live persons at the cost of the health of the existing person. They don't want to spoil the health of the existing person or whatever is there without the consent or for the sake of money. Government does not want. But from the dead persons, because as Srinivas Reddy was telling just now, that will be going to be pollution waste, causing unnecessary pollution, disturbance only. If it is burdina, matilo galsina, edaina kuda pollution gain kosame. So it's going waste. So in such a scenario, unless we create awareness among the public of the total human beings of the country as well as in the world, we cannot meet the needs of the existing patients. So many patients, they require organ transplantation to live comfortably and to survive also. Some people, in order to survive, like liver transplantation or heart transplantation or pancreas, all these things, they are going to save the life of someone, even kidney transplantation also. But sometimes they may provide quality life, quality health to the patient in the form of a tissue donation. Tissue donations are normally happening in this thing of cornea donation or skin grafting, skin donation can be done, bone, cartilage or even what else? Tissue donation. These are the tissue donations which can be possible. Organ donations are in the form of kidney, heart, liver, small intestine and cornea. These are the cornea also is a tissue donation, but it's from the dead body. So these are the two different types of transplantations or donation which can take place. But it has been tried by the many times by the government and non-government organizations to create awareness about the organ donation. Still, almost all the countries in the world, including USA and Australia, they are having a lot of demand, lot of waiting list for, they prepare a waiting list, to receive organs. Like United States of America, they are having more than 120,000 waiting list by 2013 only. 120,000 people are registered their names for receiving the organ donation, receiving the organs. But out of them, what is the highest organs required? 94,000 are kidney donations required. Out of 120,000 donations required, registered by the government, out of them more than 90,000 are in need of kidney donation. So with this we can understand how many people are landing in renal failure, chronic renal failure or end renal failure, and thereby putting their lives into trouble. That's the reason more and more kidneys are being taken out from this thing, and a lot of rumors and a lot of scams are happening in this. But if you have good awareness in the public, deceased persons or dead persons who can take out, as Srinivas Reddy was telling, 18 people can be given better life or saved by means of one total body donation. Total body donation means whatever, right from cornea to the bones to the cartilage, everything in small intestine also can be taken out and preserved in appropriate conditions, and that can be donated to the, transplanted to the required person. One surprise finding is, one statistics is, in our country, North India is poorest in organ transplantation, organ donation. Which is the best state in our country? Tamil Nadu. Tamil Nadu is the best state, well advanced in organ donation and organ transplantation, according to the 2013 statistics. Very much ahead of other states. Second best is our combined Andhra Pradesh. Andhra Pradesh state was the second best. Later followed by Maharashtra and little these things. But North India, very few organ donations have happened in the last few years. So the awareness is required more there also. Even
in our country, state also. In our state, there is one Mohan Foundation. Mohan Foundation, which has been working for many years. It is trying to bring a lot of awareness regarding organ donation. That is based in Hyderabad, and that is working in both states, Tamil Nadu as well as Andhra Pradesh. That is the reason I think this organ donation is happening more and more in Tamil Nadu and Andhra Pradesh. And likewise, some other NGOs also are working in other states, but not in a big manner. So recently, our state government has come out with a program by name Jeevan Dan program, as he was telling. Jeevan Dan program is initiated by the government of Telangana, and this government program is takes interest in the registering of the organ donors. Suppose if I am registering now, that on 21st onwards they are starting the registration here in Nizamabad. Those who are willing to, including me, those who are willing to donate our organs after some mortality, then we can register our name, and with all the details and everything, blood group and everything will be registered with that, and a signature will be taken from the family members, our family members. Suppose if I accept also, tomorrow my wife may say that no, it's not in my this thing, already వాళ్ళ రాజ్యం ఉంటుంది, ఆయన ఏమో పిచ్చోడు అట్లా చెప్పేశాడు, నేను అట్లేం కాదు, ఒప్పుకొని అంటారు. కాబట్టి అట్లా కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఒక కన్సెంట్ ఉంటే దాంట్లో ఉంటుంది, ఒక కన్సెంట్ ఫామ్ లో సైన్ చేయించి అప్పుడు తర్వాత కూడా ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఆల్సో దే విల్ కమ్ అవుట్, అండ్ దేర్ ఆల్సో యూ కెన్ రిఫ్యూజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, బట్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అట్లీస్ట్ అవర్ విల్. దిస్ ఇస్ ఎ విల్. We are passing on this just like a will only. We are passing on our property. This is my house is to my child, this is to that one, like that. You can pass a will about your organs also. This is also your property, no? Or 18 parts is property. So this property also can be transferred to other required persons through a will. This is nothing but a will. Okay? So ఈ విధంగా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము పబ్లిక్ లో చాలా తక్కువ అవేర్నెస్. మీకు తెలిసేమో ఒకప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ గురించి, ఐ డొనేషన్ అవేర్నెస్ గురించి 1998 లోనే వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ బిగ్ క్యాంపెయిన్. ఎయిడ్స్ అవేర్నెస్ గురించి వీ స్టార్టెడ్ in 92 in Nizamabad. Later on Chandrababu Naidu has started after he became CM. Government has taken up that program. But we started in 91-92 AIDS awareness. Later on blood donation awareness we started in 96 and 97 and 8. Yes. అది కూడా వేరే మనం స్టార్ట్ చేసాము, జేసీస్ ద్వారా బ్రహ్మకుమారి స్టార్ట్ చేశారు నిజామాబాద్ క్యాంపెయిన్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. సో ఈవెన్ ఈ ఆర్గన్ డొనేషన్ కూడా లయన్స్ క్లబ్ తరఫున కొన్ని సంవత్సరాల క్రితం మేము కొంతవరకు స్టార్ట్ చేసాం, కానీ దాన్ని ఎక్కువగా అవేర్నెస్ తీసుకురాలేకపోయినాం లయన్స్ క్లబ్ ద్వారా. సో ఇవన్నీ కూడా ఎన్జిఓస్ యాక్టివ్ గా మొదలు రోల్ ప్లే చేస్తున్నాయి. తర్వాత గవర్నమెంట్ కళ్ళు తెరుస్తుంది, కొద్దిగా దాని గురించిన ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. సో ఇవన్నిటికీ కూడాను ప్రజల్లో అవేర్నెస్ ఉంటే ఇందాక అన్నట్టుగా వేస్ట్ కాకుండా, ఇప్పుడు మనము మీరంతా ఓన్లీ రిజిస్టర్ చేస్తారు, మీ యొక్క చేయాల్సిన అవసరం లేదు చెప్తున్నారు. దిస్ ఓన్లీ అవేర్నెస్. యూ జస్ట్ పాస్ ఆన్ దిస్ అవేర్నెస్ మెసేజెస్ టు యువర్ నైబర్స్ అండ్ యువర్ ఫెలో కొలీగ్స్ అండ్ పేరెంట్స్, ఎవ్రీబడి. సో ఈ అవేర్నెస్ ప్రజల్లో రావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంతేగాని మీరంతా రిజిస్టర్ చేయమని కాదు, లేకపోతే ఇంకేదో కాదు. డోంట్ ఫీల్ లైక్ దట్. బీయింగ్ ఎస్పెషల్లీ మనము ఒక డాక్టర్ ఫెటర్నిటీలో ఉన్నాం కాబట్టి వేరే ప్రజల కంటే కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు దీని గురించి పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది. ఏ ఆర్గన్ డొనేట్ చేస్తే ఎక్కువ నీడ్ ఉంది ప్రజల్లో, దేన్ని మనం డొనేట్ చేయగలుగుతాము వేస్టేజ్ కాకుండా. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా మనం చూస్తామా, మన కాలేజీలో కూడా కెడావర్స్ సుమారుగా మనం ఎప్పుడో 2006-07 కొన్నాం అంతే డెడ్ బాడీస్. తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ వాటిని మొన్నటి దాకా మొత్తం పీస్గా చేసి పడేసాం, మొత్తం డస్ట్బిన్లో పడేస్తాం మొత్తం. ఇప్పుడు అసలు డెడ్ బాడీస్ 0. ఇదన్నమాట కరెక్ట్. మొదట్లో మేము చేసే టైంలో అయితే, మేము చదువుకునే టైంలో కంపల్సరీగా అన్నట్టుగా పర్ బాడీ అటెండ్ అంటే ఓన్లీ 5 స్టూడెంట్స్ 4 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, బీడిఎస్ స్టూడెంట్స్. రిమైనింగ్ థోరాక్స్ అండ్ లింబ్ వాళ్ళంతా మెడికల్ స్టూడెంట్స్, వాళ్ళు కూడా అంతే ఉండేటోళ్ళు. అండ్ వీ వర్ ఆస్క్డ్ టు పెర్ఫార్మ్ ది డిసెక్షన్. సపోజ్ ఐ వాజ్ ఆస్క్డ్ టు expose the all facial nerve, 5 facial nerve branches of facial nerve in my exercise dissection in first year BDS. మీరు ఎవరైనా చేశారా? All 5 branches of facial nerve I was asked to dissect and expose. It's a fresh body.
ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఆ విధంగా అప్పుడు ఫేషియల్ ఆర్టరీ కానీ ఫేషియల్ నర్వ్ కానీ ఇంకేదన్నా ఇవన్నీ కూడా మనము డిసెక్షన్ చేసి చూపించాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమో ఆల్రెడీ మేడం డిసెక్ట్ చేసి మంచిగా అక్కడ పెట్టుంటుంది, దాంట్లోకి వెళ్ళి ఓన్లీ అది గుర్తుపట్టడం అంతే. అది కూడా మిటిలేటెడ్, కంప్లీట్లీ డిస్ట్రాయిడ్, స్పాయిల్డ్. సో ఆ సిచ్యువేషన్ తగ్గిపోయింది. ఎందుకంటే ఆయన అన్నట్టుగా హోల్ బాడీ డొనేట్ చేసే వాళ్ళు కూడా లేరు. ఏదో అవన్నీ కూడాను అన్ఆథరైజ్డ్ సపోజ్ అన్క్లెయిమ్డ్ బాడీస్నే మనము అతి కష్టం మీద గాంధీ మెడికల్ కాలేజ్ నుంచో ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచో మనము తీసుకొచ్చుకొని ఇక్కడ స్టూడెంట్స్ అట్లీస్ట్ ఎక్స్పెరిమెంటల్ పర్పస్ ఉపయోగిస్తున్నాం. అదే కనుక మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎంబామింగ్ టెక్నిక్ ఉండి బాడీ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ ఉంటే నిజామాబాద్లో చాలా డెడ్ బాడీస్ మనలో ఉట్టిగా మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తీసుకెళ్ళి దానం చేస్తున్నారు. చాలా బాడీస్ అన్క్లెయిమ్డ్ బాడీస్ మనకు హాస్పిటల్ చాలా ఉంటున్నాయి, కానీ ఇక్కడ ఫెసిలిటీస్ స్టోరింగ్ ఫెసిలిటీస్ లేనందువల్ల దట్ ఈస్ కాల్డ్ ఎంబామింగ్ అంటారు. ఎంబామింగ్ ఫెసిలిటీస్ మన హాస్పిటల్లో ప్రొవైడ్ చేయనందువల్ల చాలా బాడీస్ అన్క్లెయిమ్డ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉట్టిగానే మనం కాల్ చేయాల్సి వస్తుంది, పూర్తి చేయాల్సి వస్తుంది. అవన్నీ ఇస్తే మనకు హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా నిజంగానే ఓఎంఎఫ్ఎస్ పీజీస్ కూడా చాలా యూస్ఫుల్ ఇవన్నీ. కానీ అన్ఫార్చునేట్గా ఈ మధ్యన అందుకనే ఈ కరికులం తీసేశారు. మనకు ఎగ్జామినేషన్ కరికులంలో డిసెక్షన్ చేసేది తీసేశారు. ఇంతవరకు ఇట్లాగా లేదు, ఓన్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది పార్ట్స్ మీరు చెప్పిందని చెప్తున్నారు. ఇదంతా కారణం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ లేదు, గవర్నమెంట్ తరపు నుంచి మన దగ్గర కూడా అంతంత మాత్రంగానే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు స్టాప్ చేయనా? సో నౌ అవర్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపెడతాను. అందరికీ కనిపించకపోవచ్చు కానీ వినిపిస్తుంది. అవయవదానం శరీరదానం ఎందుకు చేయాలి? 7 అడుగుల దూరంలో ఒక నిర్ణయం. ఒకటి మనకుంటే ఒకరికి ఊపిరినిస్తుంది. 2 మన కళ్ళు ఇద్దరికి చూపునిస్తాయి. 3 మన కాలేయం ముగ్గురిని కాపాడుతుంది. 4 మన కిడ్నీలు కర్మవేలిలో నలుగురికి ఉపయోగపడతాయి. 5 సంవత్సరాలు అహర్నిశలు శ్రమించి విద్యను అభ్యసించే భావి డాక్టర్లకు విజ్ఞానం ఇవ్వగలిగే మహద్భాగ్యం కల్పిస్తుంది మన శరీరం. 6 మరణం తర్వాత మన కళ్ళను 6 గంటలుగా భద్రపరిస్తే మనం కళ్ళు మూసినా ఇరువురికి చూపునిస్తూ మన కళ్ళు తెరిచే ఉంటాయి. 7 పదులు దాటినా ఏడాది వయసున్న అవయవ దానానికి శరీర దానానికి వయసుతో పని లేదు. చనిపోయాక శరీరాన్ని కాల్చితే బూడిదవుతుంది, పూడ్చితే మట్టవుతుంది. దానం చేస్తే అమరత్వం సిద్ధిస్తుంది. రండి, చేయి చేయి కలుపుతాం. ఈ నెల 21న సోమవారం ఉదయం 10 గంటల నుండి శ్రావ్య గార్డెన్ నిజామాబాద్ నందు K6 నిర్వహించే అవయవదాన కార్యక్రమంలో మనం పాల్గొంచుకుందాం. అవయవదానం శరీరదానం చేద్దాం, అజరామరులవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు విన్నారు కదా ఈ వీడియో. దీని ప్రకారంగా మీ యొక్క అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నాం. మీరు చెప్పినట్లయితే 10 మంది రీచ్ అవుతుంది మెసేజ్. ఇది రిజిస్ట్రేషన్ 21వ తేదీన అక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజు కాకుండా నిరంతరం జరిగే ప్రక్రియ ఇది. మీ యొక్క సెల్ ఫోన్లో కానీ ఇంటర్నెట్లో కానీ జీవన్ దాన్ అని వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలు, దాంట్లో డీటెయిల్స్ పూర్తిగా ఉంటాయి. ఎప్పుడైనా కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 21వ తేదీన ఏదైతే ఇక్కడ నిర్వహిస్తున్నామో ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రభుత్వం తరఫున ఒక సర్టిఫికేట్, ఒక ఐడి కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మీ యొక్క సమాచారం పూర్తిగా ఉంటుంది. అది మేము వెంటగానే లేదంటే ఇంట్లో పెట్టుకున్నట్లయితే మన మరణం తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ప్రతి జిల్లాలో ప్రతి హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ తో పాటు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఈ యొక్క జీవన్ దాన్ యొక్క సంస్థ సంబంధించిన టీం బృందాలను ఏర్పాటు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా. ఎందుకంటే ఇటీవల మన సార్ గారు చెప్పినట్టుగా శ్రీలంకలో కిడ్నీ రాకెట్ అనేది బాగా జరిగింది. మన పక్కనున్న నల్గొండ జిల్లాల నుండి సుమారు 150 మంది యువకులను అక్కడికి తీసుకెళ్లేసి వాళ్ళకి కొద్ది డబ్బులు ఇచ్చేసి కొంతమంది దళారులు
అక్కడ కిడ్నీలు అనేటివి తీసుకోవడం జరిగింది. ఇలాంటి దోపిడీలు చాలా జరుగుతూ ఉన్నాయి. వీటి అన్నిటిని కూడా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బంగారు తెలంగాణ లక్ష్యంతో ఏర్పడిన మన తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యొక్క జీవన్ దాన్ సంస్థకు మనం కూడా తోడ్పడి ఈ యొక్క ఆరోగ్య తెలంగాణ ఉండాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అంటే అంధత్వం నివారణ చేయాలంటే మనం కళ్ళదానం చేయడంతో పాటు అవయవ దానం చేసినట్లయితే అవిటి వారిని కాపాడిన వాళ్ళం అవుతాము. ఏదైతే ప్రతి ఒక్కరికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ యొక్క మెసేజ్ చాలా ఇంపార్టెంట్, ప్రజల్లోకి వెళ్ళాలంటే మీ అందరూ కూడా మీ వంతుగా పార్టిసిపేట్ కావాలని కోరుతున్నాము. ఇప్పుడు మా లీతు గారు చెప్తారు. Very good morning to all the wonderful doctors who are present over here and respected principal sir and all the teaching faculty here. A very good morning to you all. First of all, I would like to introduce myself. I am Ann Litu, representing K6 Electronic Media of Nizamabad. So here it's I think అంటే మీకు అందరికీ అర్థమై ఉండొచ్చు. ఇప్పటి వరకు ఇంత సంవత్సరాల గురించి మనం తెలుసుకున్నాం. ఈవెన్ మన K6 ఈ ఒక మంచి ఉద్యమంతో ముందుకు రాకపోతే ఒకవేళ నాకు కూడా తెలియకపోయి ఉండొచ్చు ఈ ఒక ప్రోగ్రామ్ గురించి. సో నేను చెప్తున్నా, ఇంతకుముందు we know about blood donation కానీ ఐ డొనేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు బిగ్ స్టూడెంట్స్, నౌ ఐ రిప్రజెంట్ ద వ్యూవర్స్ ఆఫ్ K6. ఒకవేళ మీకు సైంటిఫికల్ ఏమైనా నాలెడ్జ్ ఉంటే మాతో షేర్ చేయండి. ఐ థింక్ మీలో అందరూ ఆర్గన్ డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు. I still can find some full stops and question marks over there, but yes, that's a fact, no? కానీ ఆలోచించండి, ఒక్కసారి మనం చనిపోయిన తర్వాత there is nothing that is useful with us. మనం మట్టిలో కలిసిపోతాం. as we are all biodegradable contents of this earth, కలిసిపోతాము. So why can't we add up some beautiful lives? Why can't we become so selfish? మరణించిన తర్వాత కూడా నేను ఎవరిలో ఉండిపోయి లోకం మొత్తం చుట్టి తిరగాలి, చూడాలి, నా అవయవాలు అన్ని డిఫరెంట్ పార్ట్స్ లో వెళ్ళాలి అనుకుందాం. బీయింగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, we are selfish at back of money. Why can't we be selfish in case of something different like this? సో మీకు ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్టబుల్, ఎనీ లాంగ్వేజ్, అలానే డిఫరెంట్ లాంగ్వేజెస్ తీసుకోండి. యూల్ బి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆర్ ఎనీ లాంగ్వేజ్ కంఫర్టబుల్. మీరు మాకు షేర్ చేయండి. సో ఐ విల్ కమ్ అప్ దిస్ హ్యాండ్. హలో సార్, నో వ్యూస్. ఐ రిక్వెస్ట్ మీ వాలంటరీగా రావచ్చు. మీ ఒపీనియన్స్ చెప్పండి. మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని మేము అనట్లేదు. అవయవ దానం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమానికి రూపొందింపు చేసిన కాళోజీ నారాయణరావు తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? కాళోజీ నారాయణరావు తాను మరణించిన తర్వాత వైద్య కళాశాల విద్యార్థుల కోసం తన పార్థివ దేహాన్ని అప్పగించారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతి బాసు కూడా తన పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాల విద్యార్థులకు అప్పగించాడు. మనం మన బాడీని ఇవ్వమని చెప్పట్లేదు, మీరు మీ ఆర్గన్స్ డొనేట్ చేయమని చెప్పట్లేదు. వాలంటీర్గా ఇవ్వాలనుకున్న వాళ్ళు ముందుగా రండి, లేదంటే దీని గురించి మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. దీనివల్ల ఎలాంటి లాభం ఉంది, ఎలాంటి నష్టం ఉంది అనేది మీ పేరెంట్స్ ని ఒప్పియండి, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోండి ప్లీజ్. అయినా ఇప్పుడు మన యూనివర్సిటీ పేరు మాత్రం తెలుసా మీకు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇస్ నో మోర్ అవర్ మెడికల్ యూనివర్సిటీ నౌ. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, కేఆర్ నాయుడు యూనివర్సిటీ నౌ. చెప్పారు కాబట్టి వరంగల్. సో ఫ్రమ్ దిస్ సెకండ్ వీక్ ఆన్వర్డ్స్, ఆగస్ట్ ఆన్వర్డ్స్, ఇట్ విల్ బి అవర్ యూనివర్సిటీ అని చెప్పి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకున్నట్లయితే కూడా మీ ఒపీనియన్ మీరు మాకు షేర్ చేయొచ్చు. ఎంతవరకు, బికాస్ దెర్ ఆర్ మెనీ అన్ఎడ్యుకేటెడ్, మన ఎడ్యుకేటెడ్ అయితే కూడా చాలా మందికి తెలియదు. సో ఐ ఎక్స్పెక్ట్ యూ ఆల్ టు షేర్ యువర్ వ్యూస్. సో మ్యామ్, ఇంతకు ముందు మీరు ఇలాంటి ఆర్గన్ డొనేషన్ గురించి విన్నారా? అండ్ యూ హ్యావ్ ఎనీ ఒపీనియన్? Beautiful thing. By this, you can pass on a life to somebody else who wants to survive.
మనకి ఒక సెంటర్ లేకుండా ఎక్కడికి వెళ్ళాలి, ఒకవేళ మీ ఆర్గన్స్ డొనేట్ చేయాలంటే అది ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి పెద్ద ప్రాసెస్, యూ మస్ట్ బి ఏబుల్ టు పాస్ టు ఆల్ దోస్ ప్రాసెసెస్. ఇంకా మీరు కరప్షన్స్ అనే ఒక పెద్ద హిండ్రెన్స్ ఉందని మనం అనుకుంటున్నాము. బట్ దిస్ టైమ్ యూఆర్ హ్యావింగ్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. K6 ఆధ్వర్యంలో, జీవన్ రామ్ ఒక ఆధ్వర్యంలో, ముఖ్య ఆధ్వర్యంలో ఏ పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా మీరు డైరెక్ట్ గా వాలంటరీగా వచ్చి మీ కన్సెంట్ ని మీరు ఇవ్వచ్చు. అదేవిధంగా ఆ రోజుల్లోనే, ఆ ఒక రోజు 21st లోనే 21st డేకే మీ ఆర్గన్ డొనేషన్ ఇవ్వడానికి మీరు తయారైనట్టు ఒక కన్సెంట్ ని కూడా ఇవ్వచ్చు. సో ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. సో మీ ఒపీనియన్ చెప్పండి. హలో సార్, మీ పేరు? Yeah, my name is Dr. Sudeep. I actually want to share my personal experience about this organ donation. It's my father. It's a story. He actually met with an accident. There was a firecracker which hit on his eye, and his eye got popped out. So it was an emergency case, and at that time we were praying a lot so that we can get an eye donor so that I can get my father's eye back. But unfortunately, we didn't have any donor at that moment, and probably because there was the complete eye which got popped out, and we only have corneal donors, so we couldn't replace it. So I just want to say one thing. See, we might think that organ donation is just a silly thing, and it's not really important for us. But losing any part of your body will completely ruin your life forever. It's very important. Imagining losing one eye, it makes very difficult psychologically, physically, mentally, everything. So I sincerely tell people, at least donate something or other thing, at least that will be helpful for your people or for anybody else. And if you see them being happy, you will be happy by yourself. So donate your blood. డాక్టర్ సుదీప్ ఉపాధ్యాయ గారికి లెఫ్ట్ ఐ నాకు తెలుసు, నేను చూశాను కూడా. ఆ టైంలో ఐ వాజ్ హియర్ ఇన్ నిజామాబాద్ ఓన్లీ. లెఫ్ట్ ఐ మనము కొత్త ఐ రెడీగా ఉంటే కనుక రీప్లేస్మెంట్ చేస్తే బాగుండేది. కానీ అన్ఫార్చునేట్గా ఎక్కడ ఏ ఐ బ్యాంక్లో కూడా సరిగ్గా అవైలబిలిటీ లేనందువల్ల ఈజ్ లివింగ్ విత్ ఓన్లీ ఆర్టిఫిషియల్ దిస్ థింగ్ అనమాట. సో అదొక రియల్లీ నీడ్ చూసారా, మనకే ఒక అవసరం పడ్డది. కానీ మన దగ్గర స్టాక్ లేనందువల్ల, ఐ బ్యాంక్ స్టోరేజ్ ఫెసిలిటీ లేనందువల్ల మనం ప్రొవైడ్ చేయలేకపోయినామని ఒక బ్యాడ్ ఫీలింగ్ అనమాట. దో ఈ వాజ్ ఏ లయన్స్ క్లబ్ మెంబర్, అండ్ లయనిజం వాళ్ళే, లయన్స్ క్లబ్ వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ ఐ డొనేషన్ గురించి చాలా ఎక్కువ రోల్ చేసేది వాళ్ళే అన్నాడు. ఇప్పటికి కూడాను ఎక్కడన్నా ఒక మనిషి చనిపోతే తెలిసిన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మేము వెనక్కి అక్కడ రాబంధువులాగా వాలిపోతాం. అక్కడ వాలిపోయి వాళ్ళు మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా చాలా టైం ఉంది, చూడండి మీ వాళ్ళకి ఐస్ బాగానే ఉన్నాయి, మీకు చెప్తే కనుక మా లయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి ఐస్ 2 తీసుకెళ్తారు, వాటిని మన బ్యాంక్లో ప్రిజర్వ్ చేస్తారని చెప్పేసి చాలా మంది ట్రై చేస్తుంటాము. కానీ ఇప్పటికి కూడా మన దేశంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఐ డొనేషన్ ఈజ్ టేకెన్ కేర్ బై ది లయన్స్ క్లబ్ ఒక తెలుసు మీకు అందరికీ. అట్లాంటిది వేరే వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. తను చెప్పినట్టుగా మనము లాస్ట్ 2 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అందరూ కూడా చూసే ఉంటారు. ఏంటంటే చెన్నైలో ఒక యువకుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మన హైదరాబాద్లో జరిగింది, చూసారా? అదే మరి మన పర్సనల్గా అవసరం పడ్డప్పుడు వేరొళ్ళ అవయవాలు కానీ రక్తం కానీ కావాలి అని అంటాం. మరి అదే స్థానంలో మనం కూడా ఉండి ఆలోచిస్తే మన పరిస్థితి ఏమిటి? చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. రక్తం ఇవ్వడానికి కూడా చాలా మంది ఇంట్లో పెద్దలు అడ్డుకుంటారు. అయ్యో రక్తం ఇస్తే పక్కగా అవుతారు అన్నారు, సన్నమైతే బిడ్డ నువ్వు ముందే పక్క పక్కలు ఉన్నావు అన్నారు. అవునా కదా? మరి వాళ్ళు పేషెంట్ అయినప్పుడు, మంచం ఎక్కినప్పుడు డాక్టర్ గారు ఇమీడియట్ గా రక్తం అవసరం ఉంది అన్నప్పుడు వేరే రక్తం కావాలి. అప్పుడేంటి పరిస్థితి? నీ ఇంటికి పరిస్థితికి వచ్చేసరికి వేరే రక్తం కావాలి. మరి రక్తదానం చేసేటప్పుడు నువ్వు రక్తదానం చేయడానికి ముందుకు రావాలంటే వద్దు అన్నారు అని అంటారు. ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రావద్దు అనే సదుద్దేశంతోనే ఈరోజు ఈ అవయవ దానం కార్యక్రమంలో అవగాహన పెంచేందుకు K6 నడుం బిగించింది. దీంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కోరుకుంటున్నాము. మీరందరూ కూడా మీ యొక్క వ్యూస్ పంచుకున్నట్లయితే 10 మందికి తెలుపుకున్న వాళ్ళు అవుతారు. ప్లీజ్ మీ షేర్ యువర్ వ్యూస్.
We expect more participation from medical students like you. How ordinary lay people can participate? ఇంతమంది ఉన్నారు డాక్టర్స్. అవయవ దానం గురించి నీ ఒపీనియన్ చెప్పు. షేర్ చేసుకోండి, ఇంతమంది ఉన్నారు. యూత్ అంటే ఏంటి? సైలెంట్ గా కూర్చోవడమేనా? Your good name, please. Mr. Wahab sir has a quoting question. So he doubt ఏంటిదంటే ఒకవేళ మనకి ఇష్టం ఉన్నా మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇష్టం లేకపోతే ఏం చేయాలి? Isn't it? అలా అన్నప్పుడు now we are all about eating. We are all having a right to express and we are doing this. Okay, ఆలోచన you are giving a written consent or you will be awarded with a certificate and a card. So we are educated, we will be able to convince our parents. ఒకవేళ మనకు తెలియకున్నా కూడా మనం వాళ్ళని ఎక్కువ ఎడ్యుకేట్ చేద్దాం దీని గురించి because you are going to donate it only after your death. We need to explain them about the organ donation and the importance of the organ. People will need them. We need to see the root cause. Very good idea. Organ donate చేసే very good idea. మూడు చూసి వెళ్ళాలి. సార్ ఇందాక చెప్పినట్టు ఏదో కోపంలో వెళ్ళి మమ్మీ నేను రక్తదానం చేస్తా అంటే ఏం Our juniors or younger to us is a good idea because professors, staff who are 10 years elder to us, when they do good handwork like in surgery and all that, I really feel good because of their experience, number of cases which nowadays we are lacking. So if we all think in a positive way that we can be a help of someone, it's a good idea. I wish to do something like that, hopefully. Thank you. ట్రై చేస్తాం. మా ఫ్యామిలీ అయితే మోటివేట్ చేయడానికి ట్రై చేస్తా. మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? వేరే అన్ని సెక్టార్స్ ఉన్నాయి, అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి, బట్ you know what, government will mostly emphasize on youth because youth are the main thing. Look how we are going to get it, we are going to make it at any cost. So we are youth, so మీరు ఏం చేయబోతున్నారు? ఆర్గన్ డొనేషన్ ఎంతవరకు మేలు అని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. ఇంతకుముందు మెడికల్ స్టూడెంట్స్ అంటే ఐ బిలీవ్ మెడికల్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి రెండు స్టఫ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సోషల్ అండ్ వన్ ఈజ్ సబ్జెక్ట్ స్టఫ్స్ వెన్ కంపేర్ టు అదర్. సో కానీ సో ఇట్స్ సంథింగ్ లైక్ సో డిఫరెంట్. సో ఎవరు చెప్పబోతున్నారు? దట్ హీస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. Okay, so I would like to ask you, ma'am. It's actually a very great idea. It's not just 18 people who will feel happy, it's 18 families you're going to make happy after your death. So, go for it. Very nice, very nice. So your opinion about K6, this type of K6? It's really a great idea. Most of them are not aware of organ donation. So, mostly people might have heard about blood donation, eye donation. But organ donation is a great idea. I guess you have to do it in villages and all so that people get to know about it. కొన్ని రిలీజియన్స్ లో ఈ ఆర్గన్ డొనేషన్ అనేది అంటే అగనెస్ట్ గా చూస్తారు, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఇది చాలా నెససరీ అని మనం చూస్తున్న పరిస్థితుల్లో చాలా నెససరీ. ఎందుకంటే ఆర్గన్ డొనేట్ చేయడం వల్ల ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. బాడీలో పార్ట్స్ తీసినంత మాత్రాన బాడీ ఏం డ్యామేజ్ కాదు. మరణించిన తర్వాత ఏదైతే ఆర్గన్స్ అవసరం ఉంటాయో వాటిని సేకరించిన తర్వాత మళ్ళీ మనకు ఏదైతే కరోనానికి చేయాల్సిన శరీరం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వైద్యులు అప్పచెప్తారు. అది మీకు చెప్పని అవసరం లేదు, నేను మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. అవునా కదా? కళ్ళు తీసిన తర్వాత ఇది ఓపెన్ గా ఉండదు కదా, మూసే పెట్టేస్తారు కదా. లోపల
గుండె తీసిన తర్వాత ఓపెన్ గా ఉండదు కదా, మళ్ళీ క్లోజ్ చేస్తారు కదా, అవునా కదా? కొన్ని రిలీజియన్స్ లో ఇలాంటి ఉన్నాయి. అయినా కానీ ఏదైతే మన సాంప్రదాయాల ప్రకారం మళ్ళీ తిరిగి ఆర్గన్స్ డొనేషన్ చేసిన తర్వాత కూడా ఆ సాంప్రదాయబద్ధంగా ఖననం చేసే వాళ్ళు ఖననం చేసుకోవచ్చు, దహనం చేసే వాళ్ళు దహనం చేసుకోవచ్చు. అంటే ఈ సౌకర్యం కూడా ఉన్నది. కేవలం మొత్తం బాడీ ఇవ్వాలి, బాడీ మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని తీసేసుకుంటే ఏమవుతుందో అని చెప్పేసి చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఆ ఆందోళన కూడా అవసరం లేదు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు, రూపాయి ఖర్చు లేదు, బతుకున్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. చనిపోయిన తర్వాత మన కాన్సెంట్ తోనే, మన అనుమతితోనే, మన పేరెంట్స్ అనుమతితోనే వాళ్ళు సమాచారం ఇచ్చినట్లయితే ఆ యొక్క టీమ్స్ ప్రతి జిల్లాలో ప్రతి హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ తో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో ఆ యొక్క బృందాలు ఉంటాయి. వాళ్ళు వచ్చేసి ఆ ఆర్గన్స్ అనేటి సేకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక స్టోరీ చెప్తారు మీకు. ఒక తల్లి కొడుకు ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తూ ఉంటారు. మధ్యలో ఎదురుగా ఒక వాహనం వచ్చేసి కొడుకు ఢీ కొట్టదు. యాక్సిడెంట్ లో కొడుకు ప్రాణాలు కోల్పోతాడు. ఇమీడియట్ గా వాళ్ళ వద్ద ఒక డాక్టర్ అట్లనే వెళ్తా ఉంటాడు. ఆ డాక్టర్ ఆ మదర్ కు సజెస్ట్ చేస్తాడు, అమ్మా ఈ విధంగా జరిగింది కదా, నువ్వేం బాధపడకు, నీ కొడుకుని మరో రకంగా చూసుకోవచ్చు, నీ కొడుకు యొక్క అవయవాలు దానం చేసినట్లయితే ఇక్కడ ఉంటది అని ఆ తల్లి చెప్పడం జరుగుతుంది. ఆ తల్లి అగ్రి చేసి ఆ కొడుకు యొక్క పార్ట్స్ ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో అవన్నీ కూడా డొనేట్ చేస్తుంది, మర్చిపోతుంది. అవన్నీ కూడా వేరే వాళ్ళకి ఫిట్టింగ్ చేసేస్తారు. తర్వాత ఆ కొడుకు చనిపోయిన కొడుకు బర్త్డే వస్తుంది. ఆ బర్త్డే రోజు తల్లి ఫోటో పెట్టుకొని ఇంట్లో కూర్చొని దీనంగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆ ఫోటో ముందు ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడే ఇద్దరు వచ్చేస్తారు. డోర్ కొట్టేస్తే ఆ తల్లి తీసేసి ఎవరినైనా అని అంటే నేను పలాని సుధాకర్ అని అంటారు. మళ్ళీ ఇంకొక వ్యక్తి కూడా నేను నా పేరు సుధాకరే, ఈరోజు నా జన్మదినం కాబట్టి నీ ఆశీర్వాదాలు తీసుకునేందుకు వచ్చినామని చెప్పేసి వాళ్ళిద్దరు చెప్తారు. సరే రండి అని చెప్పేసి లోపల తీసుకుని కూర్చుని పెడుతుంది. మరో ముగ్గురు వస్తారు. ఆ ముగ్గురు కూడా సేమ్ అదే చెప్తారు, నా పేరు సుధాకర్, నా పేరు సుధాకర్, నా పేరు సుధాకర్ అని. ఆ ముగ్గురు కూడా అదే పేరు చెప్పేసి నాది మా ముగ్గురి కూడా ఈరోజు జన్మదినం అని చెప్పేసి మీ ఆశీర్వాదం కోసం వచ్చామమ్మా అని చెప్పేసి ఆ తల్లికి చెప్పగానే ఆ తల్లి మళ్ళా వాళ్ళని కూడా కూర్చుని పెడుతుంది. ఇలా మొత్తం 18 మంది వస్తారు ఆ తల్లి దగ్గరికి వెతుక్కుంటూ. ఆ తల్లి దగ్గరికి చివరిగా డాక్టర్ కూడా రావడం జరుగుతుంది. డాక్టర్ వచ్చిన తర్వాత ఏంటి నాయనా అందరు ఇట్లా నా దగ్గరికి వచ్చేసి నా కొడుకు పేరు చెప్తా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈరోజు అందరిది పుట్టినరోజు అని చెప్తా ఉన్నారు, నాకేం అర్థమైతలేదు బిడ్డ అని చెప్పేసి ఆ తల్లి డాక్టర్ గారిని అడుగుతుంది. డాక్టర్ నందకుమార్ గారు చెప్తా ఉంటారు అప్పుడు, అమ్మా వీళ్ళంతా కూడా నీ పుత్రులే అని. అట్లెట్లా కొడుక, నా కొడుకు ఎప్పుడు చచ్చిపోయాడు కదా అని చెప్పేశారు. డాక్టర్ నందకుమార్ చెప్తాడు, అమ్మా ఇది ఎట్లా జరిగిందంటే గత సంవత్సరం ఏదైతే నువ్వు రోడ్డు ప్రమాదంలో నీ కొడుకు చనిపోయిన తర్వాత నువ్వు ఇచ్చిన కాన్సెంట్ వల్ల మేము ఆ రోజు మా లయన్స్ క్లబ్ తరఫున ఈ యొక్క 18 ఆర్గన్స్ తీసుకొని 18 మందికి బిగించడం వల్ల వీళ్ళందరూ కూడా పునర్జన్మ లభించిందమ్మా. అందుకొరకు నీ కొడుకు పేరు పెట్టుకొని నీ కొడుకు జన్మదినం సందర్భంగా ఈ రోజు వచ్చి వాళ్ళు నీ కొడుకు రూపంలో నీ ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చిరమ్మా అని చెప్పేసి డాక్టర్ నందకుమార్ ఆ తల్లికి చెప్పగానే ఆ తల్లి సంతోషానికి అవధులు లేకుండా కంటి దార పూర్తిగా బిందెలు నిండిపోతా ఉంటాయి. ఎందుకంటే నేను 9 మాసాలు మోసి కనిపించిన ఒక కొడుకుని, కానీ రోడ్డు ప్రమాదంలో మృత్యుపాత పట్టంగా కూడా 18 మందికి పునర్జన్మనిచ్చారు నా కొడుకు. అంటే నాకంటే నా కొడుకు గొప్పోడు అని చెప్పేసి ఆ 18 మంది కూడా నా పుత్రులే అని చెప్పేసి ఆ తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఇలాంటి నందకుమార్ డాక్టర్ లాంటి వారు, అలాంటి తల్లి లాంటి వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రజలకు మన లాంటి యువత మెసేజ్ చాలా అవసరం ఉంది. ఇప్పటికైనా మేల్కోండి, మీ యొక్క విలువైన అమూల్యమైన సమాచారాన్ని మా యొక్క ప్రేక్షకులకు అందించాలని కోరుతున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొంచెం రిలీజియస్ సెంటిమెంట్స్ ఉన్నాయి ఇట్లా అన్నారు. యాక్చువల్గా తెలిసిన ఒక సర్ప్రైజ్ ఫైండింగ్ ఏంటంటే ప్రపంచం మొత్తం మీద లీస్ట్ వెయిటింగ్ లిస్ట్ ఉండేది ఇరాన్ లీస్ట్ వెయిటింగ్ లిస్ట్ ఫర్ ఆర్గన్ రిసీవింగ్.
ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ కన్నిటి కూడా పోల్చుకున్నా కూడాను మోస్ట్ రిలీజియస్ కంట్రీ అనుకుంటున్న ఇరాన్లో అసలు వెయిటింగ్ లిస్ట్ లేదట. ఆల్మోస్ట్ ఆల్ ఆర్ జీరో వెయిటింగ్ లిస్ట్, జస్ట్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ లాగా. సో అట్లాంటిది ఏం లేదు, దానికి ఏం రిలీజన్స్ ఏం అడ్డు రావు యాక్చువల్గా, అండ్ అట్లాంటి దానికి సంబంధం లేదు. ఇంకొకటి, చాలా మంది మేము ఫస్ట్ నుంచి ఒక చేస్తున్న స్లోగన్ ఏంటంటే డొనేట్ ఐస్ అండ్ లివ్ ట్వైస్ అని ఒకటి ఎప్పటి నుంచో మీకు అందరికీ తెలిసిన స్లోగన్. ఇప్పుడు డొనేట్ ఆర్గన్స్ అనేది కొత్తగా, అంటే దానికి అదర్ ఆర్గన్స్ ఆల్సో ఉంది కాబట్టి డొనేట్ ఆర్గన్స్ అండ్ లీవ్ ట్వైస్, స్టార్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అగైన్. దీంట్లో వాట్సాప్లో చాలా మీకు ఉంటాయి కామెంట్స్. ఈ గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు చాలా మంది బాయ్స్ కానీ అదర్వైజ్ ఆల్సో బాయ్ ఫ్రెండ్స్ ఉన్న గర్ల్స్ కానీ సంథింగ్ హ్యాపెన్స్, ఇఫ్ యువర్ ఐస్ ఆర్ అలైవ్ యూ కెన్ హ్యావ్ ఎ సెకండ్ ఇన్నింగ్స్ అగైన్ అన్నమాట. If you donate your eyes, if you pledge it, donation of your eyes, and you can have a second innings with that same girlfriend or boyfriend afterwards also. Good morning, sir. There are many wrong assumptions that donating organs, there are many wrong assumptions among people of remote areas. Like donating eyes after death, the person may become blind in the next life. So as a doctors, it is our duty to bring this motivation information among the different people. Today we have got a good idea that after death, a dead body can give life to 18 people. It is a very good idea. Anyone else who can voluntarily come up? Come on girls, participate, say your views. మేము డాక్టర్స్ మనం చెప్తే ఖచ్చితంగా పేషెంట్స్ లేదా పబ్లిక్ ఈజీగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు. సో మీరు ఎలాంటి అంశాల పైన కవర్ చేయాలి అని అనుకుంటున్నారు ఒకవేళ మోటివేట్ చేసినట్లయితే? We don't know about idea of donation of blood, but nowadays we are going about giving more idea about the eye, and we should know even a part of liver donation from our body can make an overall growth of liver to the patient. So I wish a good idea should be given by the doctors to all the members, so that everyone know idea of importance of organs and their donation and their regrowth and giving life to the all others who are suffering from their loss. Thank you. Morning, sir. I would just like to say that it's not about donation, it's about creating awareness. Students of MITS have been part of so many awareness programs such as Anti-Tobacco Day and all such good events, wearing helmet, and we have been doing blood donation since first year. So I can proudly say that about MITS. So this is something next level, organ donation. So it's our duty being doctors to create that awareness among our family members and all people who know. So that's the most important thing as doctors. Thank you. So this is the first time Nizamabad is hosting such a program. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇంతకుముందు చాలా పెద్ద ప్రాసెసెస్ ఉండే, there were many processes. So this time you are going to eliminate all such very lengthy processes. So what's your opinion about this idea which is going to be conducted on 21st of this month? Yeah, it's a very noble initiative. It has to be done on a large scale, only then people will get to know about it. So we really appreciate this. So we expect you to also encourage people in this matter. Sure, Thank you. definitely. తెలుగులో మాట్లాడితే మరియు హిందీలో మాట్లాడితే ఇంకా బాగుంటుంది, బికాస్ మన వ్యూవర్స్ చాలా మంది తెలుగు బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో ఏ లాంగ్వేజ్ అంటే Actually, I came from a village, that's why I'm unable to speak in English properly. తెలుగులో మాట్లాడాలంటే ఆర్గన్ డొనేషన్ ఇది ఒక గొప్ప పని. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మన కంట్రీ అనేది విలేజెస్ పైన ఉండాలి. గాంధీ చెప్పినట్లు సోల్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ద విలేజ్. సో అవేర్నెస్ తేవాలంటే లార్జ్ స్కేల్లో వర్కౌట్ కావాలంటే విలేజెస్కు ఫస్ట్ అవేర్నెస్ రావాలి. దెన్ ఓన్లీ ద ఇండియా విల్ షైన్ విత్ ఆర్గన్ డొనేషన్ అండ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ విల్ షైన్. So to get the awareness in the village, I advise the youth of the village or the youth of the country should bring awareness to the people of the village. And the government should initiate such awareness programs in the village, in their educational system, as a part of their education
system, this organ donation should be initiated. And thank you. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. అది మనం ఒకరితో ఒకవేళ మనం విలేజెస్ కి మనం చెప్పినట్టయితే వాళ్ళు ఈజీగా అంటే వాళ్ళు చెప్పినట్టు సర్చ్ చెప్పినట్టు రిలీజియస్ ప్రాబ్లమ్స్ అదొకటి చాలా చాలా సూపర్స్టిషియస్ మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి ఫస్ట్ మనం ఒకవేళ ఏమంటే మేము ఇస్తున్నాం అవి మీరు ఇస్తున్నారా అలాంటి కొంచెం ఐడియాస్ మీరు చెప్పాలనుకుంటున్నారు. ఆల్ అబౌట్ ద అవేర్నెస్ తేవాలంటే we have to think creatively and we have to go through the villages. It doesn't come ఇది ఒక రోజు ఆలోచించి ఒక రోజు ఇలా చెప్పేస్తే ఇలా జరిగిపోతుంది విలేజ్ లో అంటే కాదు. అవేర్నెస్ అని రావడానికి it is a process that we have to do to initiate in the people of in the village people. చంద్రబాబు చెప్పినట్టుగా ఇది ఒక పాఠ్యాంశంగా అంటే స్టూడెంట్స్ యొక్క లెసన్స్ లో కూడా బహుశా తొందరగా రాబోతుంది. ఆర్గన్ డొనేషన్ అండ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ దానికి మంచి ఐడియా ఇచ్చారు చంద్రబాబు. Organ donation, this was a thing actually which was confined to the movies and to the media itself. Really, it's a great thing that organ donation has now come up with the help of our government and even the K6 who are getting awareness regarding the organ donation is a great thing. Coming to this donation, we may be perfect right now and we may be all right now with our health, but we don't know what might be our future. Like we may be with an accident in our future, or we may be the needy of some of the other organs. So if we motivate one of the other people, maybe those organs will be the needy of ourselves in our future when we meet with an accident or in some incident. So let's be at least selfish in these things, which this selfishness may enlighten the other future who are the needy people. So I hope everybody at least think or motivate other people who are not at all aware about this organ donation. I request everybody to motivate their neighbors and everyone so that they may be interested in organ donation and they do not know the process of organ donation. So let's motivate everybody who are near to us and who are well known to us, and let's highlight this program which was implemented by our government. Thank you. Good morning everyone. First of all, I want to appreciate the channel K6 for this organ donation awareness. As they are expecting more from the youth, it's the right way. As we move more among the people, as according to our educational life, professional life, and personal lives. So, as most girls can give more awareness, as I feel, because in not only in the same place where we are staying, but in other place as we move forward with our personal life, as married life from one place to other place, so we can give awareness more in other places also. It's not like we are not ready, we can't give awareness. Though we are not ready to donate any organ, it's not wrong to give the awareness. So I like to give more awareness. I want to appreciate with other people also, as they are expecting more from the youth, students and doctors to do more awareness. Organ donation is something which is with a good cause. Some of the other day we might be the recipients. So I request everyone to do organ donation, and on this occasion I would like to thank K6 channel for connecting this program. And I being a citizen, a responsible citizen and a student belonging to the medical field, I definitely will motivate my neighbors and my family to do organ donations. Do organ donations and save lives. Being youth, we can really appeal the things very easily. The best part is through social networking sites. సో మనం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఎంతవరకు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు ఇలాంటి మంచి కాజ్ కోసం ఎవరంటారు? మీ ఒపీనియన్స్ ఫ్రమ్ బ్యాక్. నాకు తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్ వుడ్ హ్యావ్ అన్ అకౌంట్ ఇన్ ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, ఎవ్రీథింగ్. సో మీరు మీ వాట్సాప్ ఇలాంటి అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని ఎంతవరకు మనం ఇలాంటి ఐడియాస్ కోసం యూజ్ చేయాలి అని అనుకుంటున్నారు? Actually, the problem with the people is they are interested in selling the organs other than actually donating the organs.
This Jeevan Dhan is a government program, if government provides the benefits to the people who donate the organs, it will be better and the donation will be. Thank you. He wants to capitalize on the dead body also. All 18 organs donated, given in the bank, and in return he will be getting some amount. చెప్పింది మీకు అర్థమైంది కదా. లివింగ్ డోనర్ ఉంటే కిడ్నీ డొనేట్ చేస్తే మనకు లక్షల కొద్ది రూపాయలు డబ్బులు వస్తుంది. అట్లాగే డెడ్ అయిపోయిన తర్వాత మొత్తం డొనేట్ చేసినా కూడా మనకి ఏమొస్తుంది అని ఒక ఇది ఉందన్నమాట ఫీలింగ్. అంతేనా? మంచి క్వశ్చనే మరి. అలాంటి వారికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లాగా టోటల్గా బాడీ డొనేట్ చేసే అటువంటి వాళ్ళకు సంస్కారం ఇంకా ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భరించుకుంటారంట. సంస్కారం అంటే దహన సంస్కారానికి ఆ ప్రోగ్రామ్ ఇంకా అయ్యే ఖర్చులన్నీ కూడా అదేదో విన్నాను నేను ఒక దీంట్లో వెబ్సైట్లో ఉన్నది. అట్లా డొనేట్ చేసే వాళ్ళకు టోటల్గా ఆ ఎన్జిఓ అనేది టోటల్ ఎక్స్పెన్సెస్ అన్ని వాళ్ళు బేర్ చేసుకుంటారు. అది ఉంది, ఇన్సెంటివ్ ఉన్నది. Hello everyone. I have a doubt. While we are providing these organs at free of cost, will these organs be provided to the recipient at the free of cost? As it is being conducted by a government organization, it will be received to the recipient for free of cost. There will be no corruptions, free receiving and giving to the person who is really in need of. But yes, even blood donation is happening in a large scale, but the preservation and reaching it to the right person, as she has questioned, right person without any costing them anything is going to be, you have to make out that infrastructure for that also. Preservation of all these organs is not an easy thing, especially heart and liver and all those things. Preservation, you cannot preserve also for a longer duration. Even if someone is ready to donate also after the death, the proper utilization of such organs is a big challenge, you know. Only the cornea donation, cornea preservation is very easy. Remaining all preservation, skin also can be preserved to a certain extent, cartilage also, small intestine. But other organs, major organs cannot be preserved as easily as we expected. It requires a lot of infrastructure. As she asked rightly, if it is to be given free of cost to the recipients, free of cost to recipient without making it commercial, the government should come forward and establish all those infrastructure to preserve all these organs. What do you say? Otherwise, private people again will take care of it and they will be capitalizing with their business motive. Let me tell you all one thing. ఇది జీవన్ దాన్ అనేది ఐ థింక్ వెబ్ పోర్టల్స్లో మీరు వెళ్ళి చూడండి. జీవన్ దాన్ ఒక పేజ్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ సంస్థ అన్నమాట. సో ఖచ్చితంగా యాజ్ సర్ సెడ్ ఈ ఆర్గన్స్ అన్ని ప్రిజర్వ్ చేయడానికి ఎవ్రీ హాస్పిటల్ మే నాట్ హ్యావ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అలా అన్నప్పుడు గవర్నమెంట్ హ్యాస్ సెలెక్టెడ్ మన ఐ థింక్ ఇన్ హైదరాబాద్ NIMS is having that facility of preserving all the organs. సో ఇలానప్పుడు చాలా హెవీ ఎక్విప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి దానికోసం. సో గవర్నమెంట్ హ్యాస్ సెలెక్టెడ్ ఫ్యూ హాస్పిటల్స్ which is well acquainted with all the well sophisticated equipments. So wherever the person is, these hospitals will take the initiative so that it will be reached at the right time to the place where the recipient is. So any doubts? Now you can, I think ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది ఆల్మోస్ట్. ఖచ్చితంగా నేను ఇస్తే నా ఆర్గాన్ ఎక్కడ కరెక్టెడ్ కాదు. అందుకని గవర్నమెంట్ చాలా కేసెస్ వచ్చినాయి కాబట్టి గవర్నమెంట్ has taken an initiative of setting up an organization called Jeevan Dhan. All our seniors and colleagues, I'm M. Meghana. My father is a regular blood donor. Inspired by my father, when I went to donate blood, they have sent me back as I'm having low hemoglobin and my blood group is B negative. They said negative groups are rare, so you preserve for yourself. I felt very bad that I couldn't donate the blood, sir, but now feeling happy with this program. చూడండి ఇక్కడే అంటే మొదట్లో మేము వచ్చినప్పుడు స్టార్టింగ్లో అడిగితే అందరూ కూడా వెనకపోయారు. అంటే బికాస్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల. అదే అందరూ స్పీచ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళే ముందుకు వచ్చారు. ముగ్గురు కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు. ఈ విధంగానే అంటే ప్రతి ఒక్కరిలో చైతన్యం లేకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల ఈ విధంగా
జరుగుతుంది. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే మనం అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ముందుకు రండి. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి K6 కోరుకుంటుంది. I am ready for signing the blood donation, organ donation, these things. How many of you are ready? 30 people are ready to sign the organ donation registration form. Shall we go into on 21st? మేమంతా ఒక బస్సు ఆర్గనైజ్ చేసుకొని 21st నాడు శ్రావ్య గార్డెన్స్ వస్తాము. ఓకే, హైలైట్ చేస్తారా? Present over here. 25%, more than 25%, they have accepted to donate and sign on the registration form. And I hope total college lo 100 mandi tayaravaru. So we will try to motivate others and we will come in a big way, large number to the venue. Okay? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఇంత సహృదయంతో స్పందించినందుకు మీ అందరికీ కూడా K6 పాదాభివందనాలు తెలుపుతా ఉన్నది. అవయవదానం చేద్దాం, పునర్జన్మను పొందుదాం. ఒక 2-3 రకాల స్లోగన్స్ ఉన్నాయి, అందరూ కూడా కలిసి చెప్పండి. మీ దగ్గర కూడా స్లోగన్ ఉంటే దీనికి రిలేటెడ్ మీరు కూడా ఇవ్వచ్చు. ఇంకా మీ దగ్గర కూడా ఇలాంటి స్లోగన్స్ ఉంటే మీరు కూడా చెప్పొచ్చు. అవయవదానం చేద్దాం, పునర్జన్మను పొందుదాం. అవయవదానం చేద్దాం, పునర్జన్మను పొందుదాం. कल भी जिंदा थे, आज भी जिंदा है, कल भी जिंदा रहेंगे. कल भी जिंदा थे, आज भी जिंदा रहे, कल भी जिंदा रहेंगे. We donate, you donate, we donate, you donate. ఇంకేమన్నా ఉంటే మీరు కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు ఊహించుకోలేము మేము ఇంతమంది ముందుకు వచ్చేసి ఈ యొక్క క్యాంపుని విజయవంతం చేస్తామని చెప్పేసి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి మీరందరూ కూడా మా వెన్నట్టు ఉంటామని చెప్పేసి అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఈ యొక్క డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నందకుమార్ గారికి, పార్టిసిపేట్ అయిన స్టూడెంట్స్ కు, స్టాఫ్ కు అందరూ కూడా మా K6 మరోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. కంక్లూడ్ చేస్తాం. Thank you all, and we all welcome you all on that day, on 21st. అందరూ సార్ చెప్పినట్టు గుంపులుగా రండి. మొత్తం నిజామాబాద్ కే ఒక మంచి ఏంటి ఒక ల్యాండ్ మార్క్ ఆ రోజు అవ్వాలి అని అనుకుంటున్నాము. ఇట్ మస్ట్ బి అ సిగ్నేచర్ డే ఆఫ్ నిజామాబాద్ ఇన్ ద లెగసీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పాలి. మన నేషన్ లోనే ఒక లెగసీ క్రియేట్ చేయాలి ఆ రోజు అని అనుకుంటున్నాము. ఐ హోప్ యూ ఆల్ విల్ కమ్ దట్ డే and we shall meet again on that day. So thank you so much for sparing a wonderful time, so tight time with us. Thank you so much. ఇంతటితో ఈ రోజుటి కార్యక్రమం నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లో చాలా చక్కగా ఇక్కడి యంగ్ డాక్టర్స్ చెప్పినారు వారి యొక్క అభిప్రాయాన్ని మనతో. సో ఇంతటితో ఈ రోజుటి కార్యక్రమం సమాప్తం. మరొక కార్యక్రమంలో కలిసేంత వరకు చూస్తుండండి మీ K6. Then this is me signing off the entire crew of K6.